హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు కప్పు గోధుమ పిండితో కమ్మనైన ఎగ్గు దోశ చేసుకుందాము. ఈ ఎగ్ దోశ ఎట్లా చేయాలి, ఏమేమి చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాము. ఇదిగో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర ఇంకా కూడా ఇందులో వేసేటివి ఉంటాయి, వేసి చేద్దాం. ఇప్పుడు ఒక 2 ఎగ్స్. ఫస్ట్ అయితే ఈ గోధుమ పిండి కలుపుకుందాము. కొంచెం కారం, లైట్గా ఉప్పు టేస్ట్కు సరిపోయేంత వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం ఇట్లా ఉండలు లేకుండా దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి ఈ పలసగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఎగ్స్ అయితే పగలగొట్టుకుందాము. ఇట్లా పగలగొట్టుకొని ఒక దానిలో అయితే వేసుకుందాము. నేను కలిపిన పిండికి అయితే ఈ 2 సరిపోతాయి. ఒక కప్పు అయితే కలిపిన, చిన్న కప్పు. ఇప్పుడు ఎగ్స్ ఇందులో వేసుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, పచ్చిమిర్చి ఎత్తన్నాం కాబట్టి అట్లా లైట్గా కొంచెం వేసుకోవాలి. ఉప్పు టేస్ట్గా సరిపోయేంత వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటో, పచ్చిమిర్చి అన్నీ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసి ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎల్లో, వైట్ కూడా ఇవన్నీ కూడా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. అట్లా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా టేస్ట్గా, మంచిగా స్పైసీగా మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే. వర్షం పడతా అంటే ఇట్లా చల్లగా ఉన్నప్పుడైతే వాతావరణం ఇట్లా చేసుకోండి. ఈరోజు అయితే చల్లగా ఉంది వాతావరణం. నేనైతే అందుకే చేద్దామని చేస్తాను. ఇదంతా ఇట్లా వేసుకొని ఇట్లా ఉల్లిపాయ తీసుకొని ఇట్లా ఈ పేనం అంతా కొంచెం నూనె వేసి అయితే రాసుకోవాలి. నేనైతే ఇనుప పేనాలే వాడతా, అందుకే కొంచెం అయితే నూనె వేసి రాస్తా. ఎందుకంటే నాన్ స్టిక్ అయితే కొంచెం ఇట్లా నూనె వేసుకొని ఇట్లా రాసుకొని ఇప్పుడైతే దోశ వేసుకుందాము. పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని పల్సగానైతే దోశ వేసుకుందాము. ఒక గరిటెన్నర పిండి అయితే వేసుకుందాము. ఇట్లా పల్సగా వేసుకొని ఇట్లనైతే వేసుకుందాము. ఇప్పుడు పైన కొంచెం ఈ పదన ఆరంగానే ఈ మనం కలుపుకున్న ఎగ్ అవుతుంది కదా, ఇది వేసుకోవాలి. కొంచెం అంతటా అయ్యేటట్టు ఇట్లయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మధ్యలో వేసుకొని ఇట్లా జరుపుకోవాలి. అంతటికి సైడ్లకి వేస్తే కొంచెం కారిపోద్ది. ఇట్లా వేసుకొని అంతటికి ఇట్లా ఈ ఉల్లిపాయ, టమాటా అంతటికి అయ్యేటట్టు ఇట్లా జరుపుకోవాలి. ఇదిగో ఇట్లా సైడ్కి వస్తే ఇట్లా కారి సైడ్కి అవుతుంది. ఇట్లా అయితే వేసుకొని అంతటి కూడా ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకోవచ్చు. కానీ ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇది కొంచెము కాలంగానే మూత తీసుకొని నూనె అయితే వేసుకోవాలి కొంచెము.
అంతటికి నూనె వేసుకున్నప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ దోశ. ఇట్లా వేసుకొని కొద్దిసేపు అయితే కాలనియాలి. ఇప్పుడైతే ఒక సైడు కాలంగానే ఇంకొక సైడ్ అయితే తింపి వేసుకోవాలి. ఇట్లనైతే తింపి వేసుకోవాలి. తింపి వేసుకొని ఈ సైడ్ కూడా ఎగ్ అయితే వేసుకోవాలి. ఇట్లా అన్నీ కూడా ఇట్లనే చేసుకోవాలి. ఇట్లా అయితే ఈ సైడ్ కూడా వేసుకొని రెండో సైడ్ కూడా మళ్ళీ ఒకసారి తింపి వేసుకోవాలి. ఇట్లా తింపి వేసుకోవాలి. రెండు సైడ్లు కూడా మంచిగా కాలాలి. ఇట్లా ఈ టమాటో ఈ ఉల్లిపాయ ఇదంతా కూడా ఇట్లా ఉడకాలి మంచిగా. రెండో సైడ్ కూడా కాలినాక ఇది తీసుకోవడమే. ఈ దోశ అయితే ఇట్లా వేసుకుంటే మంచి పైసిగా వర్షం పడ్డప్పుడు చల్లగా ఉన్నప్పుడు అయితే ఇట్లా వేసుకొని తినాలి. చూసిరు కదా, అన్నిటినే వేసుకోవాలి. ఇక ఈ దోశ అయితే ఇట్లా చేసుకోండి, ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది, ఇష్టంగా తినచ్చు ఎవరైనా. ఈ సైడ్ రెండు సైడ్లు అయితే ఎగ్ వేసుకుంటే మంచిగా తినచ్చండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినచ్చు. ఎగ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇట్లనైతే చెయ్యండి. ఈ టమాటో పుల్లగా, మిర్చి కొంచెం కారము, ఉల్లిపాయ టేస్ట్గా మంచి టేస్ట్గా ఉంటుంది. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి వెళ్ళి నేను ఇది ఎట్లా చేసింది అన్నది చూసి మీరు కూడా చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట.